ఇంటి నివారణలు. సో అదే హోమ్ రెమెడీస్ అంటాం. ఈ హోమ్ రెమెడీస్లో మనం ఈరోజు తెలుసుకోబోయేది మలబద్ధకం. మలబద్ధకం అంటే మనకు అందరికి తెలిసిందే. సో ఖచ్చితంగా మల విసర్జన సరిగా కాకపోవడం, మలం ఆగిపోవడం, సరిగా ఆ టైం అంటే టైం టు టైం మనం తిన్న తర్వాత కొన్ని గంటల్లో 2-3 గంటల్లో బయటకు వెళ్ళిపోవాలి. అది యాక్చువల్గా అంటే 3 పూటలు తింటే 3 పూటలు బయటకు వెళ్ళాలి. అది యాక్చువల్గా విధానం చెప్పాలంటే. సో మనం ఏంటంటే 3 పూటలు తిని ఒకసారి మాత్రం విసర్జించడం అది అతి తప్పు. అది ఓకే, అలా చేయకూడదు. ఓకే, అలా చేసినప్పుడు మన లోపల ఈ ఏదైనా అంతే, ఈ మలం అనేది వ్యర్థం కదా. వ్యర్థం అనేది ఒక 2 గంటలు పైన 3 గంటల పైన అట్లే ఉంటే లోపల ఏమవుతుంది, బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క బ్యాక్టీరియా డెవలప్ అయ్యి గ్యాసులు ఉత్పత్తి అయ్యి మనకు రకరకాల ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తాయి. అందుకే తిన్న తర్వాత 2-3 గంటలు వెళ్ళిపోవాలి బయటికి. అది దీని యొక్క విధానం. అయితే ఎందుకు వెళ్ళట్లేదంటే మన తినే ఆహారంలో మనకు కావాల్సిన పీచు పదార్థాలు లేవు, అన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అందుకే రాదు అది. ఓకే, అదే ఇంకేమంటే నీరు తాగి ఫోర్స్ఫుల్గా దాన్ని తెప్పిస్తే వస్తుంది అంతే. సో నీరు తాగి ఫోర్స్ఫుల్గా మనము ఈ మలాన్ని తెప్పియాల్సిన స్థితికి మనం చేరుకున్నాం అందరూ కూడా. సో కాబట్టి అలా జరగకూడదు అంటే వజ్రాసనం తినేటప్పుడు వజ్రాసనం వేసుకొని తినడము, తర్వాత పొద్దున్నే వ్యాయామము. సో ఇలా చేస్తూ పోతే మనకి ఖచ్చితంగా ఆ మలం అనేది తిన్న తర్వాత కొంచెంసేపట్లో వచ్చేస్తుంది. తినే ఆహారంలో ఖచ్చితంగా పీచు పదార్థం ఉండాలి మరి. సో ఆ పీచు పదార్థం ఉన్నప్పుడే మనకి ఇట్లా మల విసర్జన సరైన రీతిలో జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ మల విసర్జనానికి అంటే మలబద్ధత కారణాలు ఏంటి అంటే మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు అతి తక్కువగా ఉండడము, సరైన నీరు కావాల్సినంత నీరు దినంలో అంటే పగటిపూట తాగకపోవడము, తర్వాత డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఎక్కువ తినడం. ఈ డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క అంటే మనము డైరీ ప్రొడక్ట్స్ అంటే ఈ మిల్క్తో చేసినవి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పాలతో చేసినటువంటి స్వీట్లు అవి ఇవి అట్లాంటివి ఎక్కువ తినడము. తర్వాత మనము అంటే మలము వచ్చినా కానీ అంటే మలం విసర్జించిన సమయం వచ్చినా కానీ దాన్ని ఆపేసేయడము, ఆపి అలానే పెట్టుకోవడము ఉంటుంది కదా, అది కూడా మంచిది కాదు. ఓకే, తర్వాత ఇంకా ఎక్కువగా ఈ కొంతమంది ఈ లాక్సేటివ్స్ వాడుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఈ విసర్జన కావాలని చెప్పేసి కొన్ని మందులు వాడేది, ఆ? కొన్ని మందులు వాడుతూ ఉంటారు చూడండి, ఈ కాన్స్టిపేషన్ పోవాలని అట్లా. అదంతా చేయడం మంచిది కాదు. మలబద్ధకం ఎక్కువైతే కదా, తక్కువ మాత్రం కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏవైనా నొప్పులు వస్తే నొప్పులకు మందులు వాడుతుంటారు, పెయిన్ కిల్లర్స్. అట్లాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మలబద్ధకం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇన్ని కారణాలు ఉంటాయి. సో తర్వాత వ్యాయామం లేకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడం, వాకింగ్ చేయకపోవడము, ఇవన్నీ కారణాలు అనమాట. ఇన్ని కారణాలు మనకి మలబద్ధానికి ఉంటాయి. సో అయితే ఈ మలబద్ధకానికి ఖచ్చితంగా మనకి ఇంట్లో చేసుకునే ఏముంటాయి అంటే ఇంట్లో ఏమేమి చేసుకుంటే మనం దీన్ని సరి చేసుకోవచ్చు. తర్వాత ముద్ర ఏంటి అని తెలుసుకుందాం. సో ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగానే మన ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు సిరిధాన్యాలు ఉన్నాయి, ప్రతిరోజు సిరిధాన్యాలు తినాల్సిన అవసరం లేదు. ఓ 2 రోజులు సిరిధాన్యాలు, నెక్స్ట్ మళ్ళీ సజ్జలు, రాగులు, తర్వాత రైస్ అంటే పూర్తి ఇది పాలిష్ రైస్ పోవద్దు, కొద్దిగా బ్రౌన్ రైస్ అంటే దానిపైన పైన ఉన్నటువంటి పొర కూడా ఉండాలి, మనకి ఖచ్చితంగా కావాలి. అందుకే బ్రౌన్ రైసు, ముడి రైసు, రాజముడి రైస్ అంటే వస్తాయి, అలాంటివి తినండి. సో ఇవి తీసుకోవడం వలన మనం చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ సిరిధాన్యాలు తింటే మళ్ళీ అక్కడ వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనిషి పూర్తి సన్నగా అయిపోవడము, వెయిట్ లాస్ పూర్తిగా అయిపోవడము. సో అలాంటి కొన్ని తర్వాత ఈ సిరిధాన్యాలు మామూలుగానే కొంత హార్డ్ కదా, అంటే అరిగేది చాలా నిదానంగా అరుగుతాయి కాబట్టి రోజు తినకూడదు. రోజు తినడం కూడా అంత ఇది మంచి పద్ధతి ఏం కాదు, చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత మనం తినే ఆహారంలో వెజిటబుల్స్, తర్వాత ఈ ఫ్రూట్స్ అని కానీ ఇట్లాంటివి కూడా ఎప్పుడు మనం తింటూ ఉండాలి రోజులో. ఇవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఈ మలం అనేటువంటిది కొద్దిగా సాఫ్ట్గా తయారయ్యి, సో మన యొక్క బౌల్స్ ఉంటాయి కదా, ఈ మనము అంటే ఈ మల విసర్జన చేసేటప్పుడు బౌల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొద్దిగా మూమెంట్స్ ఉంటాయి, దాంట్లో ఆ మూమెంట్స్ క్రియేట్ చేస్తాయి ఇలాంటి ఆహారాలు. లేదంటే వాటిలో మూమెంట్ రాదు, స్టక్ అయిపోయింటాయి అనమాట. అందుకే మనం మలం బయటికి పోదు. తర్వాత నీరు కూడా అంతే, డే టైంలో నీరు బాగా తాగితే ఈ నీరు కూడా ఏం చేస్తుందంటే మలాన్ని కొద్దిగా సాఫ్ట్గా తయారు చేసి బయటికి పంపించేస్తుంది, ఈజీగా బయటికి వెళ్ళే అవకాశం మనకు ఇస్తుంది. ఇవన్నీ కొన్ని మనం ఇంట్లో చేసుకునే పద్ధతులు, దయచేసి పాటించండి. తర్వాత ఈ ఒక వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళలో కొంత లెమన్ డ్రాప్స్ వేసుకొని పొద్దున్నే మనం ఏమైనా తాగితే ఏమందంటే మార్నింగ్ పూట అంటే పరగడుపున తాగితే ఏమవుతుంది, ఖచ్చితంగా మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని బాగా ఉత్తేజితం చేస్తుంది అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ బాగా దాని యొక్క పవర్ను పెంచుతూ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ అనుకున్నట్టుగా, తర్వాత ఈ యొక్క చిన్న చిన్న అంటే వాకింగ్, ఆసనాలు, వ్యాయామం ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఈ బౌల్స్ మూమెంట్ చాలా అద్భుతంగా అవుతుంది. బౌల్స్ మూమెంట్ బాగా అయ్యి
అంటే ఈ యొక్క మలం బయటికి పోవడానికి ఈజీ అవుతుంది అనమాట అది. తర్వాత ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే క్యాస్టర్ ఆయిల్, అంటే మన యొక్క ఆముదం ఒక 60 ml తీసుకోండి. నైట్ పడుకుంటే ముందు ఒక ఆరెంజ్ జ్యూస్లో కానీ, లేదంటే అంటే ఇది అర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు అయితే నార్మల్ వాటర్లో, అంటే ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు చేసుకోవచ్చు. పొద్దున్నే పూట అయితే కనుక పరగడుపున మార్నింగ్ టైం అయితే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కానీ, గ్రేప్ జ్యూస్ కానీ, ఈ రెండిట్లో ఈ యొక్క 60 ml ఈ యొక్క ఆమ్లం కలుపుకోవాలి. కలుపుకొని తాగితే కొంతసేపు ఒక గంట 2 గంటలు వదిలితే కనుక మొత్తం స్టమక్ అంతా ఎంటీ చేస్తుంది. లోపల మన మలం ఏముందో మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కాన్స్టిపేషన్ కూడా, అంటే ఈ యొక్క మలబద్ధకం కూడా వెళ్ళిపోతుంది. తర్వాత బటర్ మిల్క్ ఎక్కువ తాగడము. ఏమందంటే ఈ బటర్ మిల్క్ తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ మిత్రులు. బటర్ మిల్క్ అనేది అంటే మజ్జిగ, ప్రతిరోజు మజ్జిగ 5 గంటల లోపల మజ్జిగ తాగాలి. తాగితే సో దాని తర్వాత అక్కర్లేదు. సో ఆ లోపల తాగేటప్పుడు ఆహారంతో పాటు దీన్ని తాగొచ్చు. నీళ్లు తాగకూడదు, కానీ ఈ మజ్జిగ మాత్రం ఆహారంతో పాటు తాగొచ్చు. సో దీన్ని తాగితే ఏమంటే మన లోపల గట్ బ్యాక్టీరియా, అంటే జీర్ణకోశంలో మనకు సహకరించే బ్యాక్టీరియా ఉంటుంది. పాజిటివ్ బ్యాక్టీరియా అంటారు దాన్ని, మైక్రోబ్స్ అంటాము. ఇది అద్భుతంగా పెరిగి, ఆ మైక్రోబ్స్ అనేవి అద్భుతంగా పెరిగి దేనివల్ల ఈ యొక్క మజ్జిగ తాగడం వల్ల పెరుగుతాయి. అద్భుతమైనటువంటి పాజిటివ్ బ్యాక్టీరియా అభివృద్ధి అవుతుంది. దీనివల్ల మనకి డైజెషన్, అంటే జీర్ణం అయ్యేది చాలా ఈజీగా అవుతుంది. ప్లస్ మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత B12 విటమిన్ అద్భుతంగా విశేషంగా తయారవుతుంది మన బాడీలోనే. B12 అనేది మన బాడీలో తయారవుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను క్లాస్లో కూడా, B12 తయారు కావడానికి మనకు ఈ యొక్క పాజిటివ్ బ్యాక్టీరియా, మైక్రో బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి. సో ఇదంతా కూడా మజ్జిగ అనేది మనకు ఆ యొక్క దీన్ని అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి మజ్జిగను మీరు అలవాటు చేసుకోండి. సో ఇది మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఈ కొన్ని మార్గాలు చెప్పాను మీకు. ఇప్పుడు ముద్ర, ఎలాంటి ముద్ర చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ. ముద్ర సూచి ముద్ర. సూచి ముద్ర ఎవరైనా చేస్తారా? మీకు అలా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? సూచి ముద్ర మర్చిపోయారా అంటే నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పినాను ఐ థింక్. సో లేదంటే కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తాను. చూడండి ఆ ముద్ర ఎలా చేయాలని చూపిస్తాను మీకు. సింపుల్ ఇది ముద్ర. సో రెండు చేతులు కూడా అంటే క్లీన్గా స్వచ్ఛంగా పెట్టుకోవాలి. తర్వాత గోర్లు ఏది ఉండకూడదు. ఇలా పెట్టుకొని ఈ బొటన వేలిని మన అంటే చిటికెన వేలికి ఇట్లా తగిలిస్తూ, అంటే ఆ బేస్లో మొదటి భాగంలో కొద్దిగా అట్లా టచ్ చేస్తున్నట్టు పెట్టుకొని, తర్వాత ఈ 3 వేలు ఇట్లా క్లోజ్ చేయండి. 3 వేళ్ళు ఇది క్లోజ్ చేసుకోండి పిడికిల్లాగా. తర్వాత ఈ వేలు ఉంది కదా, డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్గా ముందుకి, ఇదే మాదిరి ఇతర కూడా ఇట్లా ఇది. సో ఇలా చేసుకోండి. సో తొడ మీద పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో రోజు ఇట్లాగిన రోజుకు 2 సార్లు, పొద్దున 40 నిమిషాలు 45 నిమిషాలు, రాత్రి కూడా సాయంకాలం కూడా ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే, ఈ ముద్రైన ప్రాక్టీస్ చేస్తే మనకు అతి తొందరగా దీని నుంచి ఏమవుతుందంటే మలబద్ధకము అనే దాని నుంచి బయటకు వచ్చేస్తాం. ఇది సూచి ముద్ర అంటారు. అది ఏమంటారు? సూచి ముద్ర. దీని తర్వాత కావాలంటే ప్రాణముద్ర ఒక 10 నిమిషాలు చేయొచ్చు. ప్రాణముద్ర కూడా ఒక 10 నిమిషాలు. సూచి ముద్ర తర్వాత ప్రాణముద్ర 10 నిమిషాలు చేయండి. సో ఇది మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మిత్రులారా, ఇది ముద్ర అంటే మనకు ఈ యొక్క మలబద్ధకాన్ని తొలగించేటువంటి ముద్ర అని చెప్తాం అనమాట. సూచి ముద్ర అంటాం. తర్వాత కొన్ని మన మెంటల్ హెల్త్ కంటే మానసిక ఆరోగ్య సంబంధించి కొన్ని స్టేట్మెంట్ చెప్తాను నేను, బాగా అది వినండి. మన ప్రపంచంలో, ఈ విశ్వంలో సో ఒక ఆశ్చర్యకరమైన విషయం లేదంటే అద్భుతమైన విషయం ఏంటంటే మానవ జన్మ. ఓకే, ఈ మానవ జన్మ అనేది అద్భుతమైన విషయం. ఓకే. తర్వాత మన అందరి స్నేహితుల కల్లా అద్భుతమైన స్నేహితుడు ఎవరు అంటారంటే ఒక మంచి బుక్. ఓకే, అది తెలుసుకోండి. తర్వాత ఈ భూమి మీద అతి విలువైనటువంటివి ఏవి అని తెలుసుకోవాలంటే ఆహారము, నీరు, తర్వాత మంచి పదాలు, మంచి మాటలు అని చెప్పాలంటే. ఓకే. తర్వాత అన్ని రోగాలకు కూడా కారణమైంది ఏంది అంటే మన జీవితంలో అజీర్ణం అని చెప్పాలి. ఇండైజెషన్ అంటే మన పొట్టలో ఇది అజీర్ణం అవుతుంది కదా, అది అన్ని రోగాలకు కూడా కారణం అని చెప్పొచ్చు అనమాట. తర్వాత అన్ని మందుల కల్లా అత్యుత్తమైనటువంటి ఔషధం ఏది అంటే ఫాస్టింగ్. మన జీవితంలో అత్యుత్తమైనటువంటి ఏదైనా చూడండి. ఇప్పుడు ఒక పిల్లికి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, అది తినదు. ఆహారం పెడితే కూడా తినదు. అది నేరుగా పోయి అది అంటే చెప్పాలంటే వెనక నుంచైనా లేదా నోట్లోంచైనా బయటకు పంపించేస్తుంది అజీర్ణమైంది, లేదా వెనక నుంచైనా సో ఉదర ద్వారా కూడా బయటకు పంపించేస్తుంది. ఎట్లా?
పోతుంది. ఏదో అక్కడ ఆ గడ్డిలో ఏదైనా ఒక దానికి తెలుసు ఏం తింటే ఒక గడ్డినో ఏదో గరికి అనేది తినేస్తుంది. తినేసి సో ఆటోమేటిక్గా దాని లోపల పొట్టలో ఉండేదంతా క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. సో అలా చేస్తుంది. కానీ పదే పదే మనలాగా ఒక ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇప్పుడు చూడండి, ఫీవర్ వస్తే కూడా, ఇంకేదైనా జబ్బు వస్తే కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ తెలిసి తెలియక ఇది తిను అది తిను, ఇది కొద్ది తిను అది కొద్ది తిను, శక్తి తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. శక్తి తగ్గేది కాదు, ఇంకా తగ్గిపోతుంది. తినే కొద్దీ ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే తిన్న తర్వాత అది మనకు ఆల్రెడీ శక్తి తక్కువ ఉండడం వల్లే వ్యాధి నిరోధక శక్తి తక్కువయ్యి మనకు రోగం వచ్చింది. మళ్ళీ మనం తినడం వల్ల మనలో ఉండే శక్తిని మనం వాడుకుంటూ ఉంటాం అవి అరగాలంటే. కాబట్టి చాలా లైట్గా ఉండాలి ఫుడ్. అంటే ఈజీగా ద్రవ పదార్థాలాగా తీసుకోవాలి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు. కానీ ఏది కూడా ఘన పదార్థాలు తీసుకుంటే అది ప్రయోజనం ఉండదు. ఓకే, మన యొక్క రోగాలు కూడా తగ్గవు, తొందరగా తగ్గవు. కాబట్టి ఈ ఫాస్టింగ్ అనే దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మన జీవితంలో. దాన్ని మన అందరం కూడా ఎప్పుడెప్పుడు అవసరం ఉందో అవకాశం ఉందో దాన్ని పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా, ధన్యవాదాలు, నమస్తే.